డూప్లెక్స్ ఇల్లు కావాలి మాకు. అందులో 3 బెడ్‌రూమ్స్ ఉండాలి. 2 హాల్స్ రావాలి. కిచెను, బాల్కనీ ఏరియా ఇలా అన్నీ కూడా ఇందులో ఉండాలని చెప్పి చూస్తుంటారు కదా! సో, అలాంటి వాళ్ళకి ఇల్లు అనేది సెట్ అవుతుంది. సో, డూప్లెక్స్ ఇల్లు సేల్‌కైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్‌గా 120 గజాల్లో కట్టారు. అంటే 2.5 సెంట్‌లో కట్టిన ఇల్లు కింద కూడా చెప్పుకోవచ్చు ఇది. సో, ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది, ఏంటి ఇలా అన్నీ కూడా క్లియర్‌గా చెప్తాను. ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. సింపుల్‌గా ఉంటుంది ఇల్లు మొత్తం అంతా కూడాని. ఒకసారి చూడండి. ముందుగా మనం దీని కొలతల గురించి మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసరికి 18 అడుగులు వెడల్పు ఉంటుంది. 60 అడుగులు పొడవైతే రావడం జరుగుతుంది. సౌత్ ఫేసింగ్ ఇల్లు ఇది. స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా ఇది ఇచ్చేసారు. టాప్‌లో ఫాల్ సీలింగ్ కూడా సింపుల్‌గా నీట్‌గా తీసుకున్నారు చూడండి. డిజైన్ కూడా బాగుంది. సో, ఇదంతా కూడా బయట సిట్అవుట్ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతాని. 13 అడుగులు మనకి పొడవైతే ఉంటుంది. 13 స్క్వేర్ ఫీట్ టైప్‌లో అయితే ఉంటుంది పార్కింగ్ ఏరియా అనేది. ఒక కార్ పెట్టుకోవచ్చు. 2 బైక్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి ఈస్ట్ సైడ్ వదిలిన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. 2.5 అడుగులు అయితే ఉంటుంది. ఒకసారి డోర్ తీసుకొని లోపలికి వెళ్దాం పదండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూసుకున్నట్లయితే ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది. పైన మనకి 2 రూమ్స్ అయితే వస్తున్నాయి. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది. హాల్ చాలా పెద్దగా అయితే వచ్చింది. 14 అడుగులు పొడవు ఉంది ఫ్రెండ్స్ ఇది. 12-10 వెడల్పు అయితే రావడం జరిగింది. సో, స్టెప్స్ కూడా ఇక్కడే ఇచ్చేసారు చూడండి. సో, ఇక్కడ మనకి టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు. ఆ వాల్కి సింపుల్గా నీట్గా అయితే ఉంది. అండ్ టాప్‌లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇదంతాని. సో, స్టార్టింగ్ నేను మీకు ఏంటంటే కింద ఇచ్చిన రూమ్ అయితే చూపిస్తాను. తర్వాత మనకి కిచెన్, డైనింగ్ ఏరియా, వాష్ ఏరియా ఇవన్నీ చూసుకుంటూ పైకైతే వెళ్దాము. లాక్స్ కూడా నాబ్ లాక్స్ ఇవి. కింద ఇది గెస్ట్ బెడ్రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు పైకి ఎక్కకుండా కింద ఉందాం అనుకుంటారు కదా! అట్లాంటి వాళ్ళు కూడా యూస్ అవుతుంది రూమ్ అనేది. గెస్ట్ బెడ్రూమ్ కింద అయితే యూస్ చేసుకోవచ్చు. 8.5 x 11.5 సైజులో అయితే ఉంటుంది. సో, వాల్స్ మొత్తం అంతా కూడా కలర్స్ అంతా చూసుకున్నట్లయితే పింక్ కలర్ యూస్ చేశారు. అండ్ టాప్‌లో సీలింగ్ వచ్చేసరికి మనకి సింపుల్గా తీసుకోవడం జరిగింది. అండ్ ఇందులో వార్డ్రోబ్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ. ఇది గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో స్టోన్ ఫినిషింగ్ లుక్లో కనపడుతుంది ఫ్రెండ్స్. ఈ లామినేట్ ఫినిషింగ్ వచ్చేసరికి లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలే యూజ్ చేస్తారు ఇందులోని. సో, పదండి లోపలికి వెళ్ళేది చూద్దాము. సో, విండోస్ కూడా బాగానే తీసుకున్నారు ఎక్కువగానే. కొంచెం వెంటిలేషన్ పరంగా కూడా బాగుంది. స్టెప్స్ ఇదిగోండి గ్రానైట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా కూడాని. సో, వంట చేసుకున్నప్పుడు కనపడకుండా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా సెంటర్లో పార్టీషన్ అయితే తీసుకున్నారు. ఒక చిన్న గోడ మాదిరి. కానీ ఆ పైప్ కూడా మనకు దేనికి ఇచ్చారంటే ఏదైనా మనకి చిమ్నీ పెట్టుకుంటాం చూసారు కదా! ఆ పైప్ అనేది మనకి అవుట్లెట్కి ఉంటుందని చెప్పేసి అలా తీసుకున్నారు వీళ్ళు. ఇదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్ ఇది. 12-10 వెడల్పు ఉంటుంది. దగ్గరగా పొడవు వచ్చేసరికి టోటల్గా ఇదంతా కూడా 12 అడుగుల వరకు రావడం జరిగింది. కిచెన్ మొత్తం అంతా కూడా పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగింది. స్టోరేజ్ స్పేస్ అయితే చాలా ఎక్కువగా అయితే ఇచ్చారు ఇందులో చూడండి. అండ్ అక్కడ చిన్నది పూజా మందిర్ అయితే తీసుకున్నారు. అక్కడ పక్కనే విండో కూడా వచ్చేసింది. అంతా గ్లాసీ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది. సో, మెయిన్ ఏంటంటే క్లీనింగ్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. మనకి ఇట్లాంటి లామినేట్ అనేది ఇక్కడ యూజ్ చేశారు. ఇవన్నీ కూడా బాస్కెట్స్ ఇవి. సో, ప్లేట్స్, కప్స్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా! దానికి సంబంధించిన బాస్కెట్ ట్రాక్స్ ఇవి. అన్నీ కూడా ఎస్ఎస్ ఇవి. అండ్ వాషింగ్ మిషన్ వచ్చేసరికి బయట పెట్టుకోవాలి దీంట్లోని. ఇది వాల్ యూనిట్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రిడ్జ్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చేసారు చూడండి సాకెట్ అంతానే. ఇదంతా కూడా ఉత్తరం వైపు వదిలిన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. 7.5 అడుగుల ప్లేస్ అనేది ఈ పక్కనైతే వదలడం జరిగింది. అండ్ ఇక్కడే కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఫ్రంట్ అంతా కూడా మనం బట్టలు కానీ లేదంటే సామాన్లు తోముకోవడానికి కానీ ఇలా మనకి ప్లేస్ అయితే ఇచ్చేసారు. వాష్ ఏరియా అది. వాషింగ్ మిషన్ కూడా ట్యాప్ పాయింట్స్ అనేవి పక్కన ఇచ్చారు. సో, ఇల్లు మొత్తం అంతా కూడా చాలా బాగుంది ఇది. ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడ టీచర్స్ కాలనీ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి మనకి అచ్చంపేట జంక్షన్ వచ్చేసరికి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ అట్లాగే సర్పవరం జంక్షన్ వచ్చేసరికి ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అంతే పెద్ద డిస్టెన్స్ అయితే ఏముండదు. సో, మెయిన్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. చుట్టూరు అంతా కూడా హౌసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ కొంచెం మెయిన్ ఏంటంటే పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఏరియా మొత్తం అంతా కూడా ఇది. మనకి ఆ బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా మనకి 1 feet 7 inches సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. 18x60 ఇంటి కొలతలు వచ్చేసరికి టోటల్గా 120 గజాల్లో కట్టిన సౌత్ ఫేసింగ్ 3 BHK హౌస్ ఇది.
ఇక్కడ ఇంకా మనకి చిన్నది వాష్ బేసిన్ అయితే పెట్టలేదు డైనింగ్ ఏరియా దగ్గర, అది కూడా పెడతారు. సో దీనికి లోన్ కూడా వస్తుంది. సో ఇలా మనం మెట్ల నుంచి చూస్తుంటే చూడండి పైన మొత్తం సీలింగ్ ఎంత బాగా కనబడుతుందో. డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. పైన చుట్టూరు మనకి కోవ్ లైటింగ్ యూజ్ చేశారు అండ్ మనకి అక్కడ స్మోక్ డిజైన్ కూడా చేయించారు సీలింగ్లోని. అండ్ ఇక్కడ ఈ గ్యాప్ దేనికి వదిలేరంటే ఏదైనా ఐడల్స్ అట్లాంటివి పెట్టుకుంటారని చెప్పేసి ఇలా వదిలేశారు. ఇక్కడ రైలింగ్ కూడా మనకి గ్లాస్ రైలింగ్ అయితే ఇచ్చారు. సో పైకి వచ్చేసాం మనం ఇప్పుడు. అదొక రూమ్ ఫ్రెండ్స్, దీనికి ఆపోజిట్గానే ఇంకొక రూమ్ అయితే ఉంటుంది. అండ్ పైన 2 హాల్స్ అని చెప్పాను కదా, పైన ఇంకొక హాల్ అయితే వచ్చింది చూడండి, ఇదంతా కూడా హాల్ ఇది. సో అక్కడ ఒక టీవీ యూనిట్ ఇచ్చారు. సో కింద కన్నా పైన బాగుంది టీవీ యూనిట్ అనేది. మీకు నచ్చిందా లేదనేది వీలైతే కామెంట్ చేయండి. కింద బాగుందో పైన బాగుందో టీవీ యూనిట్ అనేది. సో అది చిల్డ్రన్స్ బెడ్రూమ్. అది తర్వాత చూద్దాం. అది ఒకసారి టీవీ యూనిట్ గురించి చెప్తున్నాను చూడండి. ఈ టీవీ యూనిట్లో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్లాట్ఫామ్స్ అనేవి కొంచెం ఎక్కువగానే తీసుకున్నారు ఇందులోని. అండ్ మనకి టాప్లో 3 స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. కింద డ్రాయర్స్ కూడా వచ్చేసాయి చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇది గ్రే కలర్లో అయితే వచ్చింది. లామినేట్ ఫినిషింగ్ అంతా కూడా స్టోన్ లుక్లో కనబడుతుంది మొత్తం అంతా. అని ప్లాట్ఫామ్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. డ్రాయర్స్ ఇదిగోండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటాయి. గ్లాస్ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేసారు ఈ పక్కన చూడండి లెఫ్ట్ సైడ్ ఇక్కడ. సో బాగుంది టీవీ యూనిట్ అనేది సింపుల్గాని. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది పదని చూద్దాం ఎలా ఉంది ఏంటని. సో చాలా బాగా డిజైన్ చేశారు. మనకి 120 గజాల్లో డిజైన్ బాగా అయితే వచ్చింది. ఇది రూమ్స్ ఇవన్నీ కూడా పెద్దగానే ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది 12x12 10 సైజులు అయితే ఉంటుంది. సో ఇంచుమించు మనకి 12x13 సైజు రూమ్ ఇది. సో దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి. సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది బాత్రూమ్స్లోని. ఇంకా కమోడ్స్ ట్యాప్స్ ఫిట్ చేయలేదు, అదొక్క వర్కే పెండింగ్లో అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి సౌత్ సైడ్ ఇచ్చిన బాల్కనీ. ఇది చిన్నది, జస్ట్ అలా మనకి స్టాండింగ్ బాల్కనీ కింద తీసుకున్నారు వీళ్ళు. రైలింగ్ ఇంకా పెట్టలేదు, అది కూడా ఒక్క వర్క్ పెండింగ్లో ఉంది. సో పదండి వెళ్ళి ఇంకొక రూమ్ ఇచ్చారు కదా, అదే చూద్దాము. ఇంకా మనకి ప్రైస్ చెప్పలేదు కదా, ఒకసారి ప్రైస్ కూడా చెప్తున్నాను చూడండి. టోటల్గా 120 గజాల్లో కట్టిన 3 BHK సౌత్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ ఇది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 78 లక్షలు అది చెప్తున్నారు. ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది ప్రైస్ ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. సో ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము. ఒకసారి 1 డే బిఫోర్ ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ అట్లాగే ఇంకొక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైనా ఇల్లు సేల్ చేద్దాం అనుకున్నా, ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అన్నా కూడా సేల్ చేద్దాం అనుకున్నా, లేదా హౌస్ ప్లానింగ్స్ కానీ ఇంటీరియర్ పరంగా కానీ ఏం డౌట్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు, చేయించుకుందాం అనుకున్నా కూడా. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, డీటెయిల్స్ పెట్టాము ఒకసారి. అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో ఆ రూము ఈ రూము పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్, రెండు కూడా సేమ్ ఇంచుమించు ఒకే విధంగా అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి దీనికి ఇచ్చిన బాత్రూమ్ ఇది. ఈ బాత్రూమ్ దానికన్నా పెద్దగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది 6x7 పెద్ద బాత్రూమ్ ఇది. సో టాప్లో ఫాల్ సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు. జస్ట్ ఇంకా కమోడ్స్ అట్లాగే ట్యాప్స్ పెట్టాలి, అదొక్కటే పెండింగ్లో అయితే ఉంది. ఈ పక్క నార్త్ సైడ్ ఇచ్చిన డోర్ తీసుకుని మనకి ఎలా ఉంది ఏంటి అది చూద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసరికి వాష్ ఏరియా ఫ్రెండ్స్. ఇది టాప్లోని ఇది వచ్చేసరికి ఒక 6-7 వెడల్పు ఉంటుంది. కింద కన్నా మనకి పైన ఒక 1 ఫీట్ తగ్గుతుంది. సో వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మెట్లు అయితే ఈ పక్కన తీసుకున్నారు. కరెక్ట్గా మనకు అది వచ్చేసరికి సౌత్కి ఈస్ట్కి కార్నర్లోని. పదండి ఒకసారి మనం మెట్లెక్కి పైకి అయితే వెళ్దాము. సో పదని బయటికి అయితే వెళ్దాము. అండ్ అట్లాగే ఫ్రెండ్స్, ఎవరైనా ఇల్లులు తీసుకుందామని చెప్పి చూస్తుంటారు కదా, లో బడ్జెట్లో హై బడ్జెట్లో ఇల్లులు కావాలని చెప్పి చూస్తుంటారు కదా, వాళ్ళకి ఇలాంటి వీడియోస్ అనేవి షేర్ చేయండి. లేదు అనుకుంటే కొత్తగా ఇల్లులు కట్టుకుందాం అనుకుంటారు కదా, వాళ్ళకన్నా కూడా షేర్ చేయండి. సో కొత్తగా ఎవరైనా కూడా మనకి హౌస్ కట్టుకునేటప్పుడు చాలా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళకి ఎలా కట్టుకోవాలి, ఏ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది, ఇంటీరియర్ పరంగా కన్స్ట్రక్షన్ పరంగా ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో మన వీడియోస్ అనేవి కొంచెం షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అట్లాగే మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ చేసినట్లయితే అవుతుంది. సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.
సో రైట్ మనం పైకైతే వచ్చేసాము. జస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 10 పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. హౌస్ మొత్తం అంతా కూడా చూడండి మీరు. ఆశీర్వాద్ కంపెనీ పైప్స్ అయితే యూజ్ చేశారు. ట్యాంక్ కూడా అదే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి ఇదిగోండి 33 ఫీట్ రోడ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.